గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఎలక్షన్స్ హడావుడైతే అయిపోయింది. ఎవరు గెలుస్తారని ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చున్నా సరే ఒకటే మాట, ఎవరు గెలుస్తారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ వస్తుంది. కొంతమంది 50,000 అంటున్నారు, కొంతమంది 1,00,000 అంటున్నారు, కొంతమంది 20,000 అంటున్నారు, కొంతమంది మా గీత గారికి గెలుస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ కొంతమంది ఇది చేస్తారు. గట్టిగానే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఎలక్షన్స్కి ముందు డిస్కషన్కి, ఎలక్షన్ తర్వాత డిస్కషన్కి ఏంటి, ఓటు ఎవరికి వేసారు, ఎవరికి గెలుస్తారు అనుకుంటున్నారు అనేది ఒకసారి మనం పిఠాపురం ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాం. మనం ఈరోజు పిఠాపురం ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి అయితే వచ్చాము, తెలుసుకుందాం. నేను ఓటేసావా? ఎవరికి వేసావు? లాస్ట్ కేసా? మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? 1,30,000. మరి అవతరంలో మేము గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. మొత్తం రాసేస్తావా? పవన్ కళ్యాణ్ చూడబోతే ఎలా ఉంటుందండి, తల్లి వాళ్ళు చంటి పిల్లలు పడుకుంటే ఎలా ఉండదు, ఎంత హాయిగా ఉంటుందో మా పవన్ కళ్యాణ్ చూడబోతే మాకు అంత హాయిగా ఉంటుందండి. ఆ మహానుభావుడి కోసం మా జీవితాంతం ఈ పిఠాపురం ప్రజలందరూ జీవితాంతం ఓటు వేస్తూనే ఉంటాం. మరి ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మీరు పిఠాపురాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఆయన ఏ రకంగా చేస్తారో డెవలప్మెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. మోడీ గారు 500 కోట్లు ఇస్తారన్నారు. మోడీ గారికి ఒక ఓటేసాం, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఓటేసాం. మేము ఇద్దరం నెగ్గాల. ఈ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వానికి 130 సీట్లు వస్తాయని కోరుకుంటున్నాం. కూటమి ప్రజలందరూ కోరుకునేది పవన్ కళ్యాణ్ పిఠాపురం నెగ్గుతున్నాడు, అది తగ్గుమని నేను అనుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం 151 కన్నా కూడా ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తున్నాము, June 9 ప్రమాణ స్వీకారం చేస్తామని వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారు. 24 సీట్లు కూడా రావాలన్నారండి జనం. నేనైతే ఎలక్షన్ 2 సంవత్సరాల ముందు నుంచి 24 సీట్లు వస్తాయనుకుంటున్నాను. 150 అంటున్నారు. మరి 24 సీట్లు ఎందుకంటే ముందు ఓడిపోయి కదా 24 ఆ కాన్ఫిడెంట్ మళ్ళీ వేస్తారేమో, ఆ 24 సీట్లు నెగ్గుతారేమో అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ 4 9 4 అండి మొత్తం ఇక్కడ 9 కోట్లు 4 కోట్లు 9 మరి ఎవరు గెలుస్తారంటారు? ఇటు పవన్ కళ్యాణ్ గెలుస్తారా? 4 నెంబర్ అండి పవన్ కళ్యాణ్ గెలుస్తాను. మెజార్టీ 60 నుంచి 70 దాకా రావచ్చు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయితే వెళ్తారు. మరి కన్ఫర్మ్గా వెళ్తారు. మరి అధికారం ఎవరు చేపట్టబోతారు? స్టేట్ మొత్తం ఏది మొత్తం కూటమి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతో మళ్ళీ మనం అధికారం చేపట్టబోతున్నాము, రాష్ట్రం మొత్తం షాక్ అవ్వబోతుంది అంటున్నారు, దేశం మొత్తం. అంటే ఈ మధ్యకాలంలో 6 బట్టలు ఉత్తి బట్టలు కొట్టారు కదండి, అందుకని అనుకుంటున్నారు. 6 బట్టలు ఉత్తిన ఒక్కడం వల్ల మళ్ళీ మనం వస్తామని అనుకుంటారండి. ఉత్తి బట్టలు కొట్టారు, జనం అసలైన బట్టలు నొక్కారంటారా? అసలైన బట్టలు నొక్కారండి జనాలు. ఇదే జగన్మోహన్ రెడ్డి 96,000 కోట్లు ఎంతో ఉత్తి బట్టలు నొక్కారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అందుకు నేను జనంలో ఉన్నాను. ఓటేసారా మొన్న? ఓటేసామండి. ఎవరికి వేసారు? పవన్ కళ్యాణ్ గారికి వేసాం సార్. మన క్లాస్ గుర్తుగా ఎంత నెంబర్ ఉంది? మా ఊర్లో క్లాస్ నెంబర్ 4 అండి. మొత్తం ఓవరాల్ ఓటింగ్ వచ్చి మాది 1950 అండి. ఎంత పడి ఉంటుంది? 1800 పోల్ అయిందండి. 90% గ్లాస్కి పడిందండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో వస్తారు? పవన్ కళ్యాణ్ గారు తక్కువలో చేసుకున్న 1,00,000 మెజార్టీ, పక్కాగా 1,00,000 మెజార్టీతో నెగ్గుతారండి. గీత గారికి 50,000 నుంచి మెజార్టీ రాదండి. ప్రతి బూత్ లో కూడా వైసీపీకి ఏజెంట్ కూడా లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం గ్యారంటీ పక్కా అండి. 1,00,000 మెజార్టీ తోటి మన పులివెందులో జగన్ గారి రికార్డు 90,000, పవన్ కళ్యాణ్ గారు ఈసారి 1,00,000 మెజార్టీ తోటి ఆల్ ఓవర్ మొత్తం రికార్డ్స్ అన్ని సెట్ చేస్తారు. స్టేట్ లో గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? మన ఎన్డీఏ అండి, మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. ఓటేసారా? ఎవరికి ఇస్తారు? గెలుస్తారా పవన్ కళ్యాణ్? మరి 50,000 పైన వస్తుంది ఖచ్చితంగానా? పిఠాపురం ప్రజలు ఎందుకు అంత ప్రేమ చూపుతారు ఆయన మీద? ఓటేసారా? ఎవరికి ఇస్తారు? ఎంత నెంబర్ అంతా? నెంబర్ అంతా పవన్ కళ్యాణ్ గారు? నెంబర్ 4 ఎంపీ ఇద్దరు గెలుస్తారా? ఎంత వస్తుంది అందరూ పవన్ కళ్యాణ్ గారికి బడ్జెట్? 80,000 వస్తుందా? ఖచ్చితంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అయితే వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి గెలుస్తారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మేము 150 పైన సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. 15 సీట్లు వస్తాయి. 15 వస్తాయంటారు. ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు 9వ తారీఖున మేము ఏకంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అంటున్నారు. స్టేట్ లో ఉంటారు. ఇది అధికారం కూడా మళ్ళీ కూటమిదే ఖచ్చితంగా. పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ లేదు. అవకాశం లేదు.
ఎవరికి సార్ లాస్ట్ ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత వస్తూ ఉంటారు మెజార్టీ 60 నుంచి 70 వేల ఎవరికి సార్ ఎవరికి చెప్పకూడదు అది పర్సనల్ మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఇక్కడ గెలుస్తారండి. మరి గ్లాస్ గుర్తు ఖచ్చితంగా మెజార్టీ ఎక్కువ వస్తుందంటారా? వస్తుందండి. ఇది మీరు గ్లాస్ వేసారా? అవునండి. ఎంత వస్తుంది అంటారు మెజార్టీ? మెజారిటీ ఎంత అనేది కరెక్ట్గా చెప్పలేమండి. మెజారిటీతో గెలుస్తారు. ఇది అసెంబ్లీలోకి అయితే అడిగి పెడతారు పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం. కొమ్మరం పులి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం. ఇందులో సమస్య లేదు. మెజారిటీ మాత్రం ఎంత అనేది చెప్పలేరు. అలాగే సార్ ఊళ్ళో జనం అందరూ ఓటు ఊళ్ళో అంతా ప్రతి ఒక్కరు కూడా యూత్ అంతా కూడా గ్లాస్ అండి. మరి పెద్దలు ఓట్లు కొన్ని వేస్ట్ అయిపోతాయండి. వాళ్ళకి తెలియక ఏది నొక్కాలో తెలియకండి కొద్దిగా అటు ఇటుగా కొన్ని వేస్ట్ అయిపోతాయి. తెలుసున్న వ్యక్తులు కరెక్ట్గా వేసిన వ్యక్తులు అయితే పర్ఫెక్ట్ గా పడతాయండి. ఎంత నెంబర్ ఎంత అండి? 9 అండి. 9-4 ఉదయ శ్రీనివాస్ గారికి వెళ్తారు ఎంపీ చెప్పలేమండి. మా ఎమ్మెల్యే అయితే పక్క గ్యారెంటీ. ఎవరికి సార్ కేశవ్ అనేది వేసాడండి. మరి అది చెప్పడం అనేది కరెక్ట్గా పవన్ కళ్యాణ్ వెళ్తారా? పవన్ కళ్యాణ్ రావచ్చు. మరి ఇక్కడ అంతా కూడా పవన్ కళ్యాణ్ వెళ్తారా? వేసారా? ఎవరికి వేసారా? ఎవరో గ్లాస్ అంటే ఎవరండి గెలుస్తారా? మరి ఎంత వస్తుంది అంటారు మెజార్టీ? 40,000 దాటుతారు. 40,000 దాడుతుంది. అందరూ లక్ష అంటారు. మరి మేము అలా అనుకుంటున్నాం. నా ఉద్దేశం ప్రకారం లక్ష రాదంటారా? చెప్పలేమండి. 40,000 దాటుతారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో పంపిస్తారు. పంపిస్తాం. ఎవరికి వేసారు? పవన్ కళ్యాణ్ గుర్తు గ్లాస్ గెలుస్తారా? మరి అంటే పవన్ కళ్యాణ్ గారు 30,000 పైన వస్తుందా? 30,000 పైన మెజారిటీ గెలుస్తారు. అయితే అసెంబ్లీలో అడిగిపట్టడానికి గ్యారంటీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.